ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు అందరూ సంతోషిస్తారు, కానీ ఆ బిడ్డ 10 ఏళ్ళైనా పెరగకుండా అలాగే ఉంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో కదా. అలాగే మనం రక్షింపబడినప్పుడు పరలోకం సంతోషిస్తుంది, కానీ ఏళ్ళు గడుస్తున్నా మనలో మార్పు లేకపోతే, మనం ఇంకా చిన్నపిల్లల వలె కోపతాపాల్లో లోకపాశల్లో ఉంటే మన పరమ తండ్రి కూడా ఎంతో వ్యధ చెందుతారు. ఆత్మీయ ఎదుగుదల అంటే కేవలం బైబిల్ వచనాలు వల్లించటం కాదు, నీ స్వభావం క్రీస్తు వలె మారటం. ఈ ఉదయకాల ధ్యానం నీ ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోయిందో గుర్తు చేసి నీవు ఒక బలమైన వృక్షంలా ఎలా ఎదగాలో నేను నడిపించబోతుంది. ఒక మొక్క పెరగటానికి నీరు, గాలి, సూర్యరశ్మి ఎలా అవసరమో ఆత్మీయ ఎదుగుదలకు కూడా వాక్యం, ప్రార్థన, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. పేతురు మాట్లాడినట్లుగా నిర్మలమైన వాక్యం అనే పాలను మనం కోరుకోవాలి. వాక్యం చదవటం అంటే దేవునితో మాట్లాడటం, అది నీ ఆత్మకు ఇచ్చే ఆహారం. 2వదిగా ప్రార్థన అనే శ్వాస. ప్రార్థన లేని జీవితం శ్వాస లేని శరీరం వంటిది. దేవునితో నీకున్న వ్యక్తిగత సంబంధం పెరిగే కొద్దీ నీవు ఆత్మీయముగా బలపడతావు. 3వదిగా పరిశుద్ధాత్మ నడిపింపు. నీ సొంత బలంతో నువ్వు ఎదగలేవు సుమా. నీకున్న పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీలోని పాత అలవాట్లను తొలగించి నూతనమైన ఆత్మఫలాలను, ప్రేమ, సంతోషం, సమాధానము నీలో పండిస్తాడు. ఆ నడిపింపు నీకు అద్భుతమైన రీతిలో ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఉదయకాలం ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోగలమా? చిన్న చిన్న విషయాలకే నువ్వు అలిగిపోతున్నావేమో, ఇతరులు నిన్నేమైనా అంటే భరించలేకపోతున్నావేమో, సంవత్సరాలుగా చర్చికి నువ్వు వెళ్తున్నా నీ మాట తీరులో, నీ ప్రవర్తనలో మార్పు ఏమీ లేదేమో. నీవు నీ సమయాన్ని కేవలం లోకపు వినోదాలకు, నీ స్వలాభాలకు, వ్యర్థమైన చర్చలకు నువ్వు ఉపయోగిస్తూ నీ ఆత్మను ఆకలితో మాడుస్తున్నావేమో. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజమైన ఎదుగుదల అంటే నిన్ను నీవు తగ్గించుకోవటం, దేవుడు నీలో హెచ్చించబడటం, నా ఇష్టం అనే స్థాయి నుండి దేవుని చిత్తం అనే స్థాయికి నువ్వు రావాలి. గర్వం, అసూయ అన్నటువంటి కలుపు మొక్కలు నీ హృదయంలో ఉంటే ఆత్మీయ ఫలాలు పండవు. ఈ ఉదయం ఒకసారి నువ్వు ఆగి ఆలోచన చేయి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి నీ ఆత్మీయ జీవితంలో ఏమైనా పురోగతి ఉందా? ఏమైనా ప్రగతి ఉందా? నువ్వు క్రీస్తుకు మరింతగా దగ్గరయ్యావా, లేదా లోకానికి దగ్గరయ్యావా, లేదా అలా ఉన్న చోటునే నిలిచిండిపోయావా? ప్రియదేవుని జనాంగమా, దేవుడు నిన్ను ఒక అలంకారపు మొక్కగా కాదు, ఒక డెకరేషన్గా కాదు, ఫలించే వృక్షంగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఈ నూతన దినాన్ని నీవు నీ పాత అలవాట్లను, నీ మందకొండితనాన్ని విడిచిపెట్టి ఆత్మీయ క్రమశిక్షణను నువ్వు అలవర్చుకోవాలి. ఎప్పుడైతే లోకపు ఆశల కంటే నీవు దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని రాజ్యాన్ని వెతుకుతావో, అప్పుడే నీవు నిజమైన నూతనత్వాన్ని పొందుకుంటావు. ఎదుగుదల అనేది ఒక్క రోజులో రాదు. నువ్వు ప్రతిరోజు చేసే చిన్న ప్రార్థన, ప్రతిరోజు చదివే ఒక చిన్న వచనం నిన్ను బలపరుస్తాయి.
నీవు పొందుకోబోయే గొప్ప విజయాలకు నీ స్థిరమైన ఆత్మీయ సాధనే బలమైన పునాదని గ్రహించు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఇంకా నీ ఆత్మీయ జీవితంలో పసిపిల్లాళ్ళలాగే ఉండిపోవాలని అనుకుంటున్నావేమో, శోధనలు వచ్చినప్పుడు పడిపోతున్నావేమో, భయపడకు. దేవుడు నీ చేయి పట్టుకుని నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఎంపిక చేసుకుని నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ఆయన నీతో మాట్లాడుతుంటుండగానే, యేసయ్యా, నా ఆత్మీయ మందకొండితనాన్ని క్షమించు, నీ కృపలో జ్ఞానంలో నేను ఎదిగి నాలోని లోకపు స్వభావాన్ని తీసివేసి నీ ఆత్మ ఫలాలతో నేను నింపబడిలాగున సహాయము దయచేయ అని అడుగు. నీకు నమ్మకమైన సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నానని నీవు హృదయపూర్వకంగా అడగగలిగితే, ఎవరైతే అడుగుతారో వారందరిలో ఇప్పుడే ఒక నూతన ఉత్తేజం కలిగించబోతున్నాడు. నేను బలమైన యోధునిగా ఆయన మార్చబోతున్నాడు సుమా. ఆయన ఉదయకాలం నీతో మాట్లాడుతుంటుండగా, నిలకడగా ఉండే నీ విశ్వాసమే నీ ఎదుగుదలకు మార్గమని గ్రహించు. క్రీస్తు వైపు చూస్తూ నువ్వు సాగిపో. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు. సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం మాతో మీరు సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, మా పరిస్థితుల రీత్యా, అనేక ప్రభావాల రీత్యా ఆత్మీయముగా మేము శిశువులుగానే ఉండిపోతున్నాం. అయ్యా, మేము ఈ స్థితిలో అలాగూ ఉండిపోకుండా నీ కృపలో ఎదుగుతూ ఉన్నతమైన స్థితికి మేము చేరుకునేలాగా మాకు సహాయం దయచేయండి. మా ప్రవర్తనలో, మా మాటలలో నీవు కనబడేలా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ప్రతిదినం నీ వాక్యము ద్వారా మమ్మల్ని పోషించి నీ రాజ్యము కొరకు ఫలించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.